సికింద్రాబాద్ పీజీ కళాశాలలో విద్యార్థుల ఆందోళనకు దిగారు. నాణ్యత లేని ఆహారం పెడుతున్నారు అంటూ నిరసన వ్యక్తం చేశారు. హాస్టల్లో సరైన భోజన వసతులు కల్పించకుండా విద్యార్థులు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రిన్సిపల్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో వార్డెన్కు విద్యార్థులకు మధ్య గొడవ జరగడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. కళాశాల భవనం ఎదుట బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఘటనా స్థలానికి బేగంపేట్ పోలీసులు చేరుకొని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. The problem came now. It's my assurance. Principal దానికి 99% ప్రాక్టికల్ పీజీ కాలేజీలో బాలుర వసతి గృహంలో ఖరాబైన ఫుడ్ వండడం జరిగింది. నిన్న రాత్రి 9 గంటలకు ప్రిన్సిపల్కి మరియు యాజమాన్యానికి ఫుడ్ బాగాలేదని మేము కంప్లైంట్ చేయడం జరిగింది. నిన్న రాత్రి నుండి ఇప్పుడు 10:30 అవుతుంది. ఇప్పటి వరకు యాజమాన్యం నుండి ఎలాంటి స్పందన లేదు. కనీసం వాళ్ళు పట్టించుకోవడం లేదు. రాత్రి ఈ ఖరాబైన ఫుడ్ తిని విద్యార్థులు అస్వస్థతకు గురవడం జరిగింది. రాత్రి అస్వస్థతకు గురయ్యారని ప్రిన్సిపల్ గారికి మరియు వార్డెన్ గారికి అని చెప్పినా కూడా వాళ్ళు రాత్రి ఎలాంటి స్పందన లేదు. వాళ్ళని రాత్రి స్పందన కాక ఈరోజు కూడా వాళ్ళకి ఎలాంటి స్పందన లేకుండా నిర్లక్ష్యంగా 10 గంటలకు రావడం జరిగింది. విద్యార్థులందరం పొద్దున్న 8 గంటలకు మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం జరగాలని 8 గంటలకు మేము విద్యార్థులందరం వచ్చి కూర్చుంటే యాజమాన్యం మాత్రం 10 గంటలకు మెల్లగా వారు రాకముందు పోలీసు బలగాలను పంపడం జరిగింది. మేము విద్యార్థులమా లేదా నక్సలిస్టులమా మాకు అర్థమవుతుంది. 9 గంటలకు పోలీసులను పంపించి మమ్మల్ని ఏం చేద్దామనుకుంటున్నారు? మేము విద్యార్థులమే కదా. వారిని అడిగితే 144 సెక్షన్ అంటున్నారు. 144 సెక్షన్ బయట ఉంటుంది, కాలేజీలో ఉంటుంది 144 సెక్షన్.